ఓయన్నా, అంత మాట అనబాక. ఎవడో చేసిన పాపం వీడికి చుట్టుకున్నదన్నా. మనం చేసిన పుణ్యం మనకి మంచి చేయనప్పుడు ఎవడో చేసిన పాపం మనకి చెడేలా అవుతుందమ్మా. నాన్న, చెయ్యని తప్పుకి కొంతమంది శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. నాకు తెలియకుండా అలాంటి పాపమే ఏదో చేస్తుంటాను నాన్న. అందుకే ఆ దేవుడు ఆ శిక్షని నాకిలా విధించాడేమో. రే, మాట్లాడినది చాలే కాని బిన్న పొయ్యి తయారయ్యేసిరాపో. వేడివేడిగా భోజనం చేద్దు. చూడండి మావయ్య గారు, మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు. జీవితం అన్న తర్వాత అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మీ మంచితనానికి, మీ వ్యక్తిత్వానికి, బావగారి నిజాయితీకి మన ఇంట్లో ఇలాంటివి జరగకూడదు. మన జీవితాల్లో నుంచి ఈ 4 రోజులు తీసేద్దాం. గుర్తుపెట్టుకోవడానికి ఇవి తీయటి జ్ఞాపకాలు కాదు. రోజు తలుచుకోవడానికి మంచి విషయాలు కావు. దయచేసి వదిలేయండి మావయ్య గారు. పదండి, ఫ్రెష్ అవుతురు గాని. అర్జున్, అర్జున్, నువ్వు జైల్లో ఉన్నా నేనేమి చేయలేకపోయాను. ఓయన్నా, ఏందినా నువ్వు? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? చెప్పత్త నువ్వు. మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి నాన్న? నా బిడ్డ తప్పు చేయలేదన్న బాధతో మీరు ఇంట్లోనే ఉండిపోయారే తప్ప నా కోసం మీరు ప్రయత్నించకుండా ఉంటుంటారా? మీరు నా కోసం ఏమీ చేయలేదని అనుకోవాల్సిన పని లేదు నాన్న. అదిగో వాడు విజయశాంతి ఎవరు తప్పు చేశాడో వాణ్ణి తీసుకొచ్చి, ఎవరు నేను తప్పు చేశానని లోపలికి తీసుకెళ్లారో వాళ్ళందరి ముందే నేను తప్పు చేయలేదని నిరూపించి బయటికి తీసుకొచ్చారు నాన్న. పచ్చడి కూడా కొంచెం టేస్ట్ చేయండి. నేనే చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసినా వదినమ్మ కొసరు ఎంత ప్రేమగా వడ్డిస్తాండదో. పక్కనే కూర్చున్నావు. అంత చట్నీ అన్న నా ప్లేట్లో వేసినావా? నీకంత సీన్ లేదు. నోరు మూసుకుని తిను. నువ్వు వడ్డిస్తావా? నన్ను వడ్డించమంటావా? కోటరు, ప్లేట్లో చేయి పెట్టావంటే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నా. నువ్వు వడ్డించనంటావు, నన్ను వడ్డించొద్దంటావు. ఏంది వేటరు ఇదే? చుట్టూ అందరూ ఉన్నారు. నోరు మూసుకొని తినరా కోటరు. ఎక్స్ట్రా చేసావంటే మర్యాదగా ఉండదు. ఓ అబ్బా, ఏమేంకన్నా ఇట్టా అంతా చేస్తా ఉండవు. పెళ్ళాన్ని ఇచ్చినవరా సామే అనుకుంటే ఆడ రౌడీని ఇచ్చినవే నాకు. ఏంది అంకన్నా ఇది? చాలు దుర్గా. రేయ్, తృప్తిగా తినరా. ఈ 4 రోజులు ఆ పోలీసు వాళ్ళు ఎలా పెట్టారో ఏంటో నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. బా తిను. మావయ్య గారు, జైల్లో ఉన్న బావగారి ఇంటికి వచ్చాక మీరు సంతోషంగా ఉన్నారు, మా అక్క సంతోషంగా ఉంది. కానీ బయట మన షాప్ గురించి అయిన వాళ్ళల్లో పరాయి వాళ్ళల్లో ఓ చెడ్డ పేరైతే వచ్చింది.
ఎవడో ఏదో వాగుతా ఉంటాడు, దాంతో మనకేమి? లేదు పిన్ని, మనం తప్పు చేస్తే తల ఉంచుకుని సర్దుకొని వెళ్ళిపోవాలి. ఏ తప్పు చేయనప్పుడు మా వల్ల ఎలాంటి తప్పు జరగలేదని మనకు మనం సంతోషపడ్డం కాదు, అది 10 మందికి అర్థమయ్యేలా చేయాలి. అదంతా కుదరదులేమ్మా. నువ్వు ఉండమ్మా. అమ్మా విజయ, నువ్వు చెప్పమ్మా, ఏం చేస్తే బాగుంటుందనిపిస్తుంది నీకు? షాప్ మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన చిన్న ఫంక్షన్ లాగా అరేంజ్ చేసి మన దగ్గర పనిచేసే వాళ్ళని, మన బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ పిలిచి అసలు ఏం జరిగిందనేది వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పి, ఎవరో తప్పు చేస్తే మనం చెడ్డవాళ్ళం అయ్యామనేది వాళ్ళు అర్థం చేసుకునేలా చేస్తే అసలేం తెలియని వాళ్ళకు కూడా తెలియజేసినట్టు అవుతుంది. మన మీద ఉన్న మచ్చ తొలగిపోతుంది. విజయ్ చెప్పింది కూడా నిజమేనన్నా. పేపర్లలో వార్తలు చూసు, పక్కోడు ఎవడన్నా చెప్పింది విను, మన షాపింగ్ మాల్ విషయంలో నెగ్లెక్ట్ చేసాం. అందుకే ఫైర్ యాక్సిడెంట్ అయింది. అందరూ కూడా అదే అనుకుంటున్నారు నాన్న. ఇలా ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసి అందరినీ పిలిచామనుకో, అసలు ఏం జరిగిందనే విషయం వాళ్ళకి నేరుగా చెప్పే అవకాశం కూడా మనకుంటుంది. నిజమేనమ్మా, నాకు ఈ ఆలోచనే రాలేదు. నువ్వు అన్నట్టు అలాగే పార్టీ ఏర్పాటు చేద్దాం. అర్జున్, అందరినీ పిలుద్దాం, ఎవరిని మర్చిపోవద్దు. అలాగేనమ్మా. ముఖ్యంగా మన గురించి ఎవరైతే చెడుగా మాట్లాడారో వాళ్ళని అస్సలు మర్చిపోవద్దు. అలాగే నాన్న. ఏమైనా నువ్వు చాలా తెలివిగలదాని పాప. మా నాయన దగ్గర మార్కుల మీద మార్కులు కొట్టేస్తా ఉండవు. నువ్వు పొగిడావు కదా అని వడ్డిస్తానని మురిసిపోతున్నావేమో, అదేం కుదరదు. తిను కానివ్వు. పోయి నీ మెడలో తాళి కట్టినాను చూడు, నన్ను నేను అనుకోవాలా?